రేవంత్ రెడ్డి సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. అప్పుల విషయంలో తప్పుడు ప్రచారం చేశారు అన్నారు. తమ మీద బురద చల్లాలని చూసి వాళ్లే బురదలో పడ్డారు అన్నారు హరీష్. తెలంగాణ దివాలా రాష్ట్రం కాదు, దివ్యంగా వెలుగుతున్న రాష్ట్రం అన్నారు. ప్రభుత్వానిది తప్పుడు ప్రచారమని ఆర్బీఐ లెక్కలే చెప్తున్నాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ ఏదో అప్పుల కుప్ప అని రాష్ట్రం యొక్క పరువును దిగజార్చే ప్రయత్నం చేసిండ్రు. పాము కాటేస్తోడు పాము కాటికే బలైంది అన్నట్టు తాము తీసుకున్న గోతిలో కాంగ్రెస్ పార్టీ తామే పడ్డది. ఇప్పుడు కుటుంబ యజమాని దివాలా అని మాట్లాడితే ఆ కుటుంబానికి సమాజంలో పరపతి ఉండదు. రాష్ట్ర పెద్దగా ఉన్న ముఖ్యమంత్రి అసెంబ్లీలోనే దివాలా దివాలా అని మాట్లాడి లేని దివాలాను ప్రచారం చేసి మా మీద బురద జల్లబోయి ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. తాను బురదలో ఇరుక్కున్నాడు. ఈరోజు అప్పుల మీద గోబల్స్ ప్రచారం చేస్తా ఉన్నారు. సో ఇవాళ ఏమైంది? మీరు చెప్పుడు మేం చెప్పుడు కాదు, ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. 3,22,000 కోట్లు మాత్రమే. మీరు చెప్పే 7 లక్షల కోట్లంతా బోగస్ 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 అని ఇలా ఆర్బీఐ రిపోర్టుతో నిజాలన్నీ బయటకు వచ్చినాయి. మీ గోబల్స్ ప్రచారం అంతా పటాపంచలైపోయింది.